ఏది అయినా రచయి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. జగిత్యాల గులాబీ సభకు అంతా రెడీ అయ్యింది. దాపు ఏడాది తర్వాత గులాబీ బాస్ జనంలోకి వస్తున్నారు. దీంతో జగిత్యాల సభ కాసేపట్లో ప్రారంభం కానుంది. కేసీఆర్ కూడా సభకు బయలుదేరనున్నారు. కాసేపట్లో హెలికాప్టర్లు ఉన్నారు. మరోవైపు సభకు గులాబీ దళం భారీగా తరలివస్తుంది. అటు సీఎం సభ ఉండటంతో సొంత వాహనాల్లో గులాబీ సభకు నేతలు కార్యకర్తలను భారీగా తరలిస్తున్నారు. జగిత్యాల గులాబీ సభకు అంతా రెడీ అయ్యింది. దాదాపు ఏడాది తర్వాత గులాబీ బాస్ జనంలోకి వస్తున్నారు. దీంతో జగిత్యాల సభ కాసేపట్లో ప్రారంభం కానుంది. కేసీఆర్ కూడా సభకు బయలుదేరనున్నారు. కాసేపట్లో హెలికాప్టర్లో ఫామ్ హౌస్ నుంచి జగిత్యాలకు రానున్నారు. మరోవైపు సభకు గులాబీ దళం భారీగా తరలివస్తుంది. అటు సీఎం సభ ఉండడంతో సొంత వాహనాల్లో గులాబీ సభకు నేతలు కార్యకర్తలను భారీగా తరలిస్తున్నారు. సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. రైట్ వంశీకృష్ణ, సొంత వాహనాల్లో కార్యకర్తల్ని నేతలు తరలించడం మనం చూస్తున్నాం. ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చినాయి అనుకోవచ్చు సభ ఏర్పాట్లు? డీటెయిల్స్ ఏంటి? వంశీకృష్ణ, ఏదైతే కేసీఆర్ రానున్న సభకి సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా కొనసాగుతున్నాయి? సొంత వాహనాల్లోనే కార్యకర్తల్ని తరలించడం చూస్తున్నాం నేతలు. సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ప్రధానంగా మనం చూస్తా ఉన్నాము, కాసేపట్లో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి హెలికాప్టర్ నుంచి బయలుదేరబోతా ఉన్నారు. అక్కడ నుంచి ఆయన నేరుగా జగిత్యాలలోని కలెక్టరేట్ ఆఫీస్ లో హెలికాప్టర్ ల్యాండ్ అయిన తర్వాత ఆయన జగిత్యాలలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి చేరుకుంటారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో అటు ఏదైతే ఉమ్మడి కరీంనగర్ జిల్లా నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరితో కూడా ప్రత్యేకంగా సమావేశం అవుతారు. ఈ సమావేశంలో ఏదైతే భవిష్యత్తులో తీసుకోవాల్సినటువంటి కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, ఉమ్మడి కరీంనగర్ వ్యాప్తంగా కూడా తీసుకోవాల్సినటువంటి కార్యక్రమం పైన అటు పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు. అనంతరం అక్కడ నుంచి 10,000 కార్లతోటి ఆయన జగిత్యాలలోని వివేకానంద స్కూల్ గ్రౌండ్ ఏదైతే గ్రౌండ్ లో ఏర్పాటు చేసినటువంటి వారి బహిరంగ సభకు హాజరు కాబోతారు. అక్కడ ఆయన సమక్షంలో కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతున్నటువంటి జీవన్ రెడ్డికి సాధారణంగా స్వాగతం పలుకుతారు. ఇప్పటికే మనం చూస్తా ఉన్నాము, జగిత్యాల వ్యాప్తంగా కూడా గులాబీమయమైనటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. 1,00,000 మందికి పైగా కూడా ఈ సభలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకులు జన సమీకరణను చేసినటువంటి సందర్భం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇప్పటికే మనం చూస్తా ఉన్నాము, అటు జగిత్యాలకు సంబంధించినటువంటి పరంగా చూస్తే మాత్రం పెద్ద ఎత్తున జన సమీకరణ చేస్తా ఉన్నారు. వచ్చేటటువంటి ఏదైతే నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ప్రజలకు ఇబ్బంది తలెత్తకుండా ఉండేటందుకు కూడా సభా ప్రాంగణంలో పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. అటు ప్రత్యేకంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ జగిత్యాలకు వచ్చిన తర్వాత వేదిక పైన కేవలం ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి నాయకులు ఎవరైతే ఉంటారో వారిని మాత్రమే అటు వేదిక పైకి అనుమతిస్తారనేది కూడా మనం చెప్పాలి. వేదిక పైకి అనుమతి ఏదైతే ఇతర జిల్లాల నుంచి వచ్చేటువంటి నాయకులకు కూడా ఎవరికి కూడా ఆ స్టేజ్ పైకి అనుమతి లేదనేది కూడా ఇప్పటికే పార్టీకి సంబంధించినటువంటి నాయకులు స్పష్టం చేసినటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. దీంతో పాటుగా జీవన్ రెడ్డి అటు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరిపోతున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ సభలో ఏం మాట్లాడబోతున్నారు అనేది కొంత ఆసక్తి నెలకొన్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఒకటి, రైతు భరోసాకు సంబంధించినటువంటి అంశం పైన మాట్లాడతారా, లేకపోతే 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి అంశం పైన మాట్లాడతారనే అంశాలకు సంబంధించి కూడా మాట్లాడే అవకాశం ఉంది. దాంతో పాటుగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించిన అంశాల పైన కూడా మాట్లాడే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. దాంతో పాటుగా వంశీకృష్ణ, ప్రధానంగా 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వం యొక్క ఏదైతే వైఫల్యాల పైన కూడా పెద్ద ఎత్తున ఆయన మాట్లాడే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. తదుపరి ఇప్పటి నుంచి, ఎందుకంటే ఈ నెల 27న అటు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఉన్నటువంటి నేపథ్యంలో ఆ రోజుకు సంబంధించి కూడా ఏమైనా పార్టీకి సంబంధించి భవిష్యత్ కార్యాచరణ ఏమైనా ప్రకటిస్తారా అనేది కూడా పార్టీ నాయకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తా ఉన్నారు. అధినేత ఏం చెప్తారు, ఫర్దర్ గా పార్టీ కార్యక్రమాలు ఎలా ఉండబోతున్నాయి, ఎందుకంటే
పార్టీ ఆవిర్భావ దినోత్సవం కూడా ఉండబోతున్నటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా ఏమైనా ప్రకటన చేస్తారా? దాంతో పాటుగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 3 రోజుల క్రితం జగిత్యాలలో మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్ గా మార్చాలనేది కూడా వినిపిస్తా ఉంది. దాని గురించి కూడా తాము ఆలోచన చేస్తున్నాము అనేది కూడా పెద్ద ఎత్తున చెప్తా ఉన్నారు. మరి ఏమన్నా బీఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్ పార్టీగా తిరిగి మార్చబోతున్నారా అనే సంబంధించిన అనౌన్స్మెంట్ ఏమైనా ఉండబోతుందా అనేది కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఒక పక్క మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జగిత్యాలలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. మరో పక్క మేడిగడ్డ ప్రాంతానికి సీఎం రేవంత్ రెడ్డి కూడా రాబోతున్నారు. మొత్తం మీద ఈ రోజు మాత్రం ఒక బిగ్ ఈవినింగ్ గానే మనం చెప్పాలి. ఎందుకంటే మాటల యుద్ధం పరస్పర అగ్ర నాయకుల మధ్య జరగబోతుందని కూడా చూడాలి. ఇద్దరి మధ్య ఎలాంటి మాటల యుద్ధం జరగబోతుంది, కేసీఆర్ ఏం మాట్లాడతారు, దానికి రేవంత్ రెడ్డి ఏం కౌంటర్ ఇస్తారనేది కూడా చాలా ఆసక్తిగా ఉన్నటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. రత్న వంశీకృష్ణ, ఏడాది తర్వాత జనంలోకి వస్తున్నారు కేసీఆర్. మరి బీఆర్ఎస్ కార్యకర్తలు గాని నేతలు గాని అక్కడికి చేరుకుంటున్న సామాన్య ప్రజలు కానీ వారి స్పందన ఏ విధంగా ఉందనుకోవచ్చు? జగిత్యాలకు అటు గులాబీ సభకు అంతా రెడీ అవుతుంది. వంశీకృష్ణ, మనం చూస్తున్నాం ప్రధానంగా ఏడాది తర్వాత జనంలోకి వస్తున్నారు కేసీఆర్. ఇప్పటి వరకు ఆయన్ని కలవాలంటే అందరూ ఫామ్ హౌస్ కు వెళ్ళడమే చూస్తున్నాం. అయితే ఏడాది తర్వాత బయటకు వస్తున్న నేపథ్యంలో కార్యకర్తలు కానీ లేదంటే సామాన్య నేతలు ప్రజలు ఏ విధంగా స్పందిస్తున్నారు? మనం చూస్తాము ఈ ఒక సంవత్సరం కాలం తర్వాత అంటే అధినేత కేసీఆర్ బయటకు వస్తున్న సందర్భం మనకు కనిపిస్తా ఉంది. ఏదైతే ఈ 2 సంవత్సరాలలో కేసీఆర్ కేవలం బహిరంగ సభలు 3 మాత్రమే నిర్వహించడం జరిగింది. ఒకటి 2024లో మార్చి నెలలో అటు ఉమ్మడి నల్గొండ జిల్లాలో నీటి సమస్య పైన నిర్వహించడం జరిగింది. తదుపరి అక్కడి నుంచి చూస్తే మాత్రం 2025లో ఏదైతే పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించి 2వ సమావేశం నిర్వహించడం జరిగింది. ఇది దాంతో పాటుగా 3వ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు అనేది కూడా మనం చెప్పాలి. ఈ రోజు జరగబోయేటువంటి సమావేశానికి సంబంధించి కూడా మొత్తం మీద ఈ 3 కేవలం ఈ సమావేశాల్లో మాత్రమే ఆయన పాల్గొనడం జరిగింది. గత 2 సంవత్సరాల నుంచి కూడా ప్రజెంట్ కేసీఆర్ ఒక సంవత్సరం తర్వాత బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలో కార్యకర్తలు నాయకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఏం చెప్పబోతా ఉన్నారు, పార్టీని యాక్టివేట్ చేయడానికి ఎలాంటి కార్యాచరణతో ముందుకు రాబోతున్నారు అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రధానంగా ఇప్పటికే పార్టీలో ఏదైతే అంతర్గతంగా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి చూస్తే మాత్రం ఒకటి రానున్నటువంటి రోజుల్లో ప్రతి నెలలో కనీసం ఒక 3 జిల్లాలైనా సరే భారీ బహిరంగ సభలు పెట్టాలనేది కూడా పార్టీ అధిష్టానం భావిస్తున్నట్టు కూడా తెలుస్తోంది. ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఈ సభకు హాజరైన తర్వాత మే నెలలో వరంగల్ ఏదైతే మొదటి వారంలో వరంగల్ జిల్లాలో ఒక సభ నిర్వహిస్తారు. తదుపరి అన్ని జిల్లాల్లో కూడా ఇలా భారీ ఎత్తున సభలు నిర్వహించాలనేది కూడా అటు బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం భావిస్తా ఉంది. ప్రధానంగా రానున్నటువంటి 2 సంవత్సరాలకు సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ ఎలా కార్యాచరణతోటి ముందుకెళ్లబోతా ఉంది. ఎందుకంటే పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా క్లారిటీ లేదు. దాంతో పాటుగా కమిటీలకు సంబంధించినటువంటి అంశాలపైన కావచ్చు ఎలాంటి క్లారిటీ లేదు. ఈ 2 అంశాలపైన మన క్లారిటీ ఇస్తారా ఏదనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. మొత్తం పార్టీ పదవుల అంశాలకు సంబంధించి కూడా ఒక క్లారిటీ వస్తే బాగుంటుంది. ఫర్దర్ గా సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సంబంధించినటువంటి అంశం పైన సరే ఏమైనా క్లారిటీ వస్తుందా అనేది కూడా ఒక కార్యకర్తలు కావచ్చు నాయకులు కూడా ఎదురు చూస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా సంవత్సరం తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ భారీ ఎత్తున బహిరంగ సభలో పాల్గొనబోతున్నటువంటి నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్ నాయకులు కూడా ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. జగిత్యాల వ్యాప్తంగా కావచ్చు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. రత్న వంశీకృష్ణ, ఏ సమయానికి సభ ప్రారంభమయ్యే అవకాశం ఉంది?
4:45 బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి బయలుదేరుతారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి జగిత్యాలకి చేరుకున్న తర్వాత జగిత్యాలలో అటు ఏదైతే కరీంనగర్ సంబంధించిన ఉమ్మడి జిల్లా నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరితో కూడా జగిత్యాల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఉంటారు. సమావేశం అనంతరం ఆయన అక్కడి నుంచి 6-6:30 గంటల సమయంలో సభా వేదిక వద్దకు చేరుకుంటారు. సభా వేదిక వద్దకు చేరుకున్న తర్వాత వితిన్ 1 అవర్ లో సభను పూర్తి చేసే అవకాశం ఉంటుంది. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ వచ్చిన తర్వాత అటు జీవన్ రెడ్డి మాట్లాడిన తర్వాత వెంటనే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మాట్లాడే అవకాశం ఉంటుంది. తదుపరి ఓవరాల్ గా 8 o'clock కల్లా కార్యక్రమాన్ని పూర్తి చేయాలనేది కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం చూసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. ప్రధానంగా కేసీఆర్ వస్తున్న నేపథ్యంలో భారీగా ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించినట్లు తెలుస్తుంది. మరి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు పోలీస్ అధికారులు? ఖచ్చితంగా భారీ ఎత్తున కార్యకర్తలు నాయకులు వస్తున్నటువంటి నేపథ్యంలో అటు వాహనాల డైవర్షన్ అనేది పెద్ద ఎత్తున జరుగుతుందని కూడా చెప్పాలి. ఏదైతే ఎవరికైతే ఎక్కడైతే ఏ రూట్ల నుంచి ఎవరైతే వస్తారో వారికి ప్రత్యేకంగా జగిత్యాలకు సంబంధించిన అవుట్ ప్లేసెస్ లో ఏవైతే ఉన్నాయో పార్కింగ్ ని ఏర్పాటు చేశారో ఆయా ప్లేసెస్ లోనే వాహనాలను ఏదైతే నిలపాలనేది కూడా ఆదేశాలు ఇస్తున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తాము. పెద్ద ఎత్తున పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేశారు. ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బంది తలెత్తకుండా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండాలని. ఎంతమంది జన సమీకరణను చేశారనుకోవచ్చు వంశీకృష్ణ? దాదాపుగా 1,00,000 మంది పై వరకు కూడా ఈ సభకు హాజరయ్యే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే పెద్ద ఎత్తున గ్రామాల నుంచి కూడా జన సమీకరణ అనేది పెద్ద ఎత్తున చేయడం జరిగింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి కూడా ప్రతి నియోజకవర్గం నుంచి దాదాపుగా కనీసం 10,000 మంది నుంచి 15,000 మంది వరకు వచ్చే విధంగా జన సమీకరణ బాధ్యతను నాయకులకు అప్పచెప్పడం జరిగింది. దాదాపుగా 1,00,000 నుంచి 1,20,000 మంది వరకు కూడా ప్రజలు ఏదైతే హాజరయ్యే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తోంది. దీనికి తగ్గట్టే కూడా బీఆర్ఎస్ పార్టీ ఏదైతే నాయకత్వం ఉమ్మడి కరీంనగర్ జిల్లా నాయకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారనేది కూడా మనం చెప్పాలి రత్న. సో పక్కన జగిత్యాలలో ఇంత పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ నిర్వహించడం మనం చూస్తున్నాం. మరి కాంగ్రెస్ నేతలు కానీ కాంగ్రెస్ కి సంబంధించిన ఇతరత్ర కార్యకర్తలు ఎవరైనా స్పందించే అవకాశం ఉందనుకోవచ్చా? ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం మేడిగడ్డకు చేరుకుంటున్నటువంటి సందర్భం మనం కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ రైతు భరోసా నిధులు విడుదల సందర్భంగా కూడా ఆయన సభ పెట్టినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మాట్లాడిన తర్వాత కౌంటర్ ఇచ్చే అవకాశం మాత్రం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. మేడిగడ్డ అంశం మీద ప్రత్యేకంగా మాట్లాడించే అవకాశం మాత్రం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కొంత వాడివేడిగా చర్చలు మాత్రం జరిగే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఈ సభ నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో మంత్రులు కూడా ఇప్పటికే ఘాటుగానే స్పందిస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఈ సమావేశానికి సంబంధించి ఈ సభ ద్వారా ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతా ఉన్నారు ఏందనేది కూడా కొంత ఆసక్తి నెలకొనబోతుంది. పెద్ద ఎత్తున మంత్రులు కూడా మాటలు దాడి చేయడానికి కూడా సిద్ధమవుతున్నటువంటి సందర్భం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది రత్న. థ్యాంక్ యూ వంశీకృష్ణ.